ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మనుస్మృతిలో స్త్రీల గురించి ఏమేం మాట్లాడుతూ ఉంటారు, ఏమేం రాయబడి ఉన్నాయి అనేసి మనము ఈ వీడియోలో చూద్దాము. చూడండి, మతోన్మాదులు మనము లాస్ట్ వీడియోలో చేసినటువంటి ఆ వీడియోకి అనేకమైన ప్రశ్నలు అడిగి అనేకమైన దూషణ మాటలు ఆడుతూ ఉండరు. కొంతమంది అయితే మామూలుగా ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళకి నేను మామూలుగానే సమాధానం చెప్తా ఉన్నాను. అయితే కొంతమంది దూషణ మాటలు ఆడుతూ చెడు మాటల్ని బూతు మాటలను అధికంగా ఆడుతూ ఉంటారు. అటువంటి వారికి మనము సమాధానం చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. చూడండి, ఈరోజు మన మనుస్మృతిలో స్త్రీల గురించి ఏమేం రాయబడి ఉంది అనేసి ఈ వీడియోలో చూద్దాము. మీరు ఈ వీడియోలో చెప్పబడేటువంటి ఈ యొక్క పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు ఈ యొక్క పాయింట్స్ని కానీ మీరు నోట్ చేసుకుంటే వాళ్ళ నోరుని మీరు సరిగా మూపియచ్చు. లేదంటే మీరు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం లేనట్టుగా గమ్ముగా రావాల్సి వస్తుంది. చూడండి, మనుస్మృతి 2వ అధ్యాయము స్త్రీల చిత్తము స్వభావము శ్లోకము, దాని యొక్క అర్థాన్ని చూద్దాం. చూడండి, పేజీ నంబర్ 78లో రాయబడి ఉంది. పురుషుల్ని మోహింపజేసి వారిని చెరపడం స్త్రీలకి స్వభావ సిద్ధంగా వచ్చిన లక్షణం కనుక విద్వాంసులైన వారు స్త్రీల విషయమై ఏమరుపాటుగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ ఏమని స్త్రీల గురించి చెప్తా ఉంటారంటే, పురుషుల్ని మోహింపజేసే అటువంటి ఒక స్వభావము వారికి చెరపడం, అంటే పురుషుల్ని చెరపడము స్త్రీలకి అది స్వభావ సిద్ధంగా వచ్చిందంట. స్త్రీలు ఏం చేస్తారంట, ఈ మను ధర్మశాస్త్రం ప్రకారము పురుషుల్ని చెడగొడతారు అనేసే స్పష్టంగా చెప్తా ఉంటారు. కనుక విద్వాంసులైన వారు స్త్రీల విషయంలో ఏమారుపాటుగా ఉండకూడదంట. రెండోదిగా కానీ చూస్తే చూడండి, శ్లోకము దాని యొక్క అర్థాన్ని చూస్తే, పురుషుడు ఎంత విద్వాంసుడైనా చదువు లేకున్నా స్త్రీల వలలో తగులుకోవడం చాలా సహజం. ఎందుకంటే స్త్రీ రూపం నడత మోహింపజేసే స్వభావాన్ని కలిగించేలా ఉండటమే. చూడండి, స్త్రీల ఒక రూపము వాళ్ళొక నడత ఇదంతా ఏమంట, మగవాడిని మోహింపజేస్తాయంట. కామ క్రోధాన్ని అరిషడ్ వర్గాల్ని జయించడం విద్వాంసులైనంత మాత్రాన సాధ్యమా? విద్య వల్ల ఏది మంచో చెడో దేని లక్షణమేదో తెలుస్తుంది. ఆచరణలోకి తెచ్చుకోవడానికి చాలా సాధన అవసరం. చూడండి, ఈ యొక్క శ్లోకంలో ఏమని చెప్తా ఉంటారంటే, స్త్రీల యొక్క నడత వాళ్ళొక్క రూపము ఎంత మగవాడిని చెడపతి అంట. స్త్రీల గురించి చూడండి ఇలా మాట్లాడుతుంటారు. తర్వాత శ్లోకాన్ని కానీ చూస్తే, ఈ ఇంద్రియాలున్నాయే ఇవి అపారమైన బలిమిగలవి, వీటి ప్రేరణ వల్ల ఏ పాపమైనా జరగవచ్చు, ఇవి చెడుదారికి మనిషిని లాగేయగలవు. కనుకనే స్త్రీలున్న చోట వారు తల్లి అయినా సోదరీమణులైనా కూతుర్లైనా కానీ ఏకాంతంలో వారితో కూర్చోరాలి. చూడండి, ఒక కుటుంబంలో స్త్రీలు ఉండే ఉంటారు, తల్లి, చెల్లి, సహోదరి ఇలా ఉంటారు. అయితే వీళ్ళున్న చోట ఏకాంతంగా ఒక పురుషుడు అంటే కొడుకు, తమ్ముడు, సహోదరుడు ఎవరే కావచ్చు కూర్చోకూడదంట. చూడండి, మనుస్మృతి చెప్తా ఉంది స్పష్టంగా, స్త్రీలు ఉన్న చోట వాళ్ళ సహోదరి ఉన్నా వాళ్ళ యొక్క తల్లి ఉన్నా ఒంటరిగా వాళ్ళ జట్లో కూర్చోకూడదంట. చూడండి, ఇటువంటి మహా గ్రంథాలని పెట్టుకొని అనేక మంది మనకొచ్చి కమెంట్ చేస్తూ ఉండరు. చూడండి, బైబిల్లో బూతులు ఉన్నాయని, బైబిల్లో ఇలా మాట్లాడుతున్నారని అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉండరు. ఒకసారి ఇలా ప్రశ్నించే మీరు మీ మనస్సును తెరిచి ఒకసారి మీ గ్రంథాలు మీరు చదవండి. దాంట్లో ఏమి సరిగా ఉండి ఆలోచించండి. వేరే ఒక గ్రంథాన్ని చదివి దాంట్లో తప్పులు ఎతికే బదులు మొదలు మీ గ్రంథాల్లో ఏముండో చదువుకోండి. మీలో ఏం మంచి ఉందో తెలుసుకోండి. మీలో ఏమైనా మంచి ఉంటే అందరికి చెప్పండి. చూడండి, మీ గ్రంథాల్లో ఇటువంటి కార్యాలని ప్రోత్సహిస్తూ ఉండి మీరు వచ్చి మళ్ళీ మీ గ్రంథాల్లో అయ్యుండి అని చెప్తా ఉంటారు. చూడండి, ఈరోజు మేము ఇలా ఎక్స్ హిందూ అనేసి ఒక ఛానల్ని క్రియేట్ చేయడానికి కారణం మీరే. మీరు వచ్చి బైబుల్ మీద బురద చల్లుతూ ఉంటారు. కాబట్టే చూడండి, అనేక మంది ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి
అనేకమైన బూతులు మాట్లాడుతూ ఉంటారు బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి. అందుకే చూడండి, మేము కానీ ఎక్స్ హిందూ అని పెట్టి మీకోసమే బైబిల్ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ గురించే మేము ఈ ఛానల్ని క్రియేట్ చేసింది. ఇదేమో డబ్బు కోసమో లేకపోతే ఏమైనా పలుకుబడి కోసమో మేము చేయలే. చూడండి, ఇది కేవలం మీరు అడిగే ప్రశ్నలకి మీకు సమాధానం చెప్పేదానికోసమే ఈ ఛానల్లో చేయబడింది. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. ఏది మంచిదో, ఏది సరి అయిందో, ఏది సత్యమో మీరే ఆలోచించండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీటాం.